ప్రైజ్ ద లార్డ్. యెషయా 54 అధ్యాయం 17 వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే విరోధంగా మనకి అనేక ఆయుధాలు రూపింపబడుతూ ఉంటాయా అని? అవునండి, అనేకంగా, 1 2 కాదు. దుష్టుడు ఏ రకంగా మనకి ఇబ్బంది పెట్టాలి, మనల్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తూనే ఉంటాడు. అది ఒక రకంగా కాదు, 2 రకాలుగా కాదు, చాలా రకాలుగా. అది మంచి పని కార్యాలంటే మరీ ముందు ఉంటాడు. ఎందుకనంటే ఏదన్నా మంచి పని అంటే ఏంటి? దేవుడి పని చేయాలనుకున్న వాళ్ళు, దేవుడి సేవ చేయాలనుకున్న వాళ్ళు, దేవుడి మాటలు చెప్పాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి మరింతగా కూడా వాడు ఎంత ఇదిగా చేస్తాడంటే ఏదో రకంగా అది అడ్డుకోవాలి, అది ఆపేయాలి అని చాలా చేస్తూ ఉంటాడు. ఇంకా మంచి పనులు అని అంటే మానవుడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా చక్కగా ముందుకు వెళ్ళాలి, అన్ని విషయాల్లో కూడా చక్కగా మంచి మంచి విజయాలు సాధించాలి, చక్కగా ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తాడు? ఒక అడ్డబండలాగా వచ్చి అక్కడ జరిగే కార్యాలన్నిటిలో కూడా గలిబిలి తీసుకొచ్చేసి, గొడవలు తీసుకొచ్చేసి, అక్కడ శాంతి సమాధానం లేకపోకుండా, ముందుకు వెళ్ళకోకుండా ఆపేస్తాడు. అప్పుడు అక్కడ ఏమవుతుంది? వాళ్ళకి ఎటువంటి అంటే పొందుకోవాలనుకున్నా, లేదంటే ఏమన్నా సాధించాలనుకున్నా కూడా ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు అని అంటే మరి దానియేలు గారు కూడా చక్కగా 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కూడానండి, అప్పుడు ఫస్ట్ రోజే దేవుడు జవాబు ఇచ్చాడు. కానీ 10వ అధ్యాయంలో ఏమని ఉంటుందండి? దానియేలు గారు ప్రార్థించగా దేవుడు ఎమ్మటే, అంటే జవాబు నీకు మొదటి దినమే వచ్చింది, కానీ పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించిరి అంటండి. అంటే ఏంటి? పారసిక రాజ్యాధిపతులు అంటే దుష్టుడు, సైతాను. అంటే దేవుడు మనం ప్రార్థన చేయగానే వింటాడంటే వింటాడండి. మనం గనక అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడు. అంటే మనం అడిగిన అన్నిటికీ అంటే తన చిత్తానుసారంలో మనకు దయచేస్తాడు. అడిగేటప్పుడు కూడా మనం ఏమని అడగాలి ప్రార్థనలో? దేవా, నాకు ఈ అవసరతలు ఉన్నాయి, నాకు ఇది చాలా అవసరము, లేదంటే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని సహాయం చెయ్యి. లేదంటే కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, మారలేని వాళ్ళు మారాలి, చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళు ఆ బానిసత్వ నుంచి విడుదల పొందుకోవాలి. మరి ముఖ్యంగా గృహంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్వస్థత పొందుకోవాలి అని చాలా అడుగుతూ ఉంటాం కదండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా సాయం చేయమని. అలాంటప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనకి సాయం అందిస్తాడు. కానీ దుష్టుడు ఉన్నాడు చూసారా, చక్కగా అడ్డుబండల్లే వచ్చేస్తాడనమాట. అందుకే స్పష్టంగా దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది కదండి. అంటే అక్కడ పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించును, ఇంకా పారసికుల రాజు సముఖం నేను నిలిచి ఉండగా ప్రధానాధిపతులతో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అంటే చూసారండి, ఆ జవాబు దేవుడు పంపించినప్పటికి కూడా దుష్టుడు అడ్డుకుంటున్నప్పుడు గాబ్రియేలు దూతకి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా జవాబు మనకి అందించాలని అక్కడ దుష్టుడు అడ్డుకున్నంటే తనకు కూడా శక్తి సరిపోకుండా దేవుణ్ణి సాయం అడిగినప్పుడు, దూతే సాయం అడిగినప్పుడు మిఖాయేలు దూతను కూడా పంపించిందంట అక్కడ. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దుష్టుడిని బలంగా ఎదిరించినప్పుడు అప్పుడు దానియేలు గారి దగ్గరికి వచ్చి చక్కగా, నీకు మొదటి దినమే దేవుడు జవాబు ఇచ్చాడు, ఈ రకంగా దుష్టుడు అడ్డుకున్నాడు, అందుకే ఆలస్యమైంది, నీ ప్రార్థన మొదటి దినమే విన్నాడు అని అక్కడ చక్కగా దూత స్వయంగా చెప్పి తనకు మరలా బలం ఇచ్చి నీకు శుభమని చెప్పి స్పష్టంగా చక్కగా 19వ వచనంలో చెప్పి ఉన్నాడండి. చూసారండి, మన దేవుడు ప్రతి ప్రార్థన వింటాడండి. కానీ దుష్టుడు ఉన్నాడు చూసారా, ఎలా అడ్డుకుందాము, ఎలా ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు మట్టికి తన బిడ్డలకి ఏ సమయంలో జవాబు ఇవ్వాలో తెలుసు, సమాధానం ఇవ్వాలో తెలుసు, ఏ రకంగా సాయం చేయాలో కూడా తెలుసు. కాబట్టే మనకి ఏ రకమైన అంటే నీకు విరోధంగా రూపమైన ఏ ఆయుధమో వర్ధిల్లదంటే మనకి ఎటువంటి అంటే వ్యతిరేకంగా వాడు ఆయుధాలు పన్నాగాలు పన్నుతున్నప్పుడు కూడా వర్ధిల్లింపు చేయను అంటున్నాడు. మనం ప్రయాణించే ప్రయాణాల్లో కూడా దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రమాదాలు, యాక్సిడెంట్లు గురి చేయాలని చూస్తూనే ఉంటాడు. కానీ మనం మట్టికి దేవుడి పరంగా
నాకు విధంగా రూపిణి ఏ ఆయుధము వర్ధిల్లదు. నా పక్కన 1000 మంది పడిన నా కుడి పక్కన 10,000 మందికి ఉన్న ఏ అపాయం నా వద్దకు రాదు అని కనుక మనం ప్రార్థన చేసుకొని వెళ్ళినట్టయితేనండి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అందుకే వాక్యాన్ని కనుక మరింతగా మనం ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఎటువంటి దుష్టుడు మన పట్ల వాడు ఎటువంటి ఆయుధాలు అంటే పన్నాగాలు పన్నుతున్నప్పుడు కూడా ఏ ఒక్క ఆయుధం కూడా దేవుడు అక్కడ వర్ధిల్లం చేయనని చెప్తున్నాడు. ఈ వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యల్లో పోరాడుతున్నప్పటికీ ఎటువంటి ఆటల్లో కూడా ఇంకా మా వల్ల కావట్లేదు, మేము ఇంకా జయించలేకపోతున్నామని ఎవరైతే అన్ని విషయాల్లో కూడా ఎటువంటి దురాత్మ అందగా చేకశక్తుల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారో వాళ్ళకి కూడా దేవుడు స్వయంగా చెప్తున్నాడంటే అన్ని విషయాల్లో కూడా దుష్టుడు పన్నాగాలన్నీ యేసుక్రీస్తు నామంలో లయమైపోనుగాక. వాడు పెట్టిన అడ్డు బండలన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో ఎరుకోగోళ్ళ కుప్పగూలినట్టు కుప్పగూలుగాక. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం సంపూర్ణంగా దయచేయబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.